అందరికీ నమస్తే అండి. ఇటీవల కేంద్ర ధర్మాసనం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అదే మతం మారితే రిజర్వేషన్ రద్దవుతుందా అనే అంశంపై ఒక వ్యక్తి కోర్టుని ఆశ్రయించగా, మతం మారితే రిజర్వేషన్లు కూడా రద్దవుతాయని చెప్పి ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఆ కేసు విషయంలోకి మనం కూలంకషంగా పరిశీలించుకుంటే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి సదరు కొన్ని నియామక ప్రక్రియలో భాగంగా తను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించి ఆయన ఏం చెప్తున్నారంటే, నేను జన్మత ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని. మధ్యలో నేను క్రిస్టియన్ మతంలోకి మారడం జరిగింది. అయితే క్రిస్టియన్ మతంలోకి మారిన నాకు ఎస్సీ కులానికి సంబంధించిన రిజర్వేషన్లన్నీ కూడా నాకు వర్తిస్తాయా లేదా అనే అంశంపై ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందండి. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణించి 1950 రాజ్యాంగ ఆర్డర్ ప్రకారం మతం మారితే రిజర్వేషన్లు కూడా మీరు కోల్పోతారని చెప్పి ఒక తీర్పు అనేది వెల్లడించడం జరిగింది. అయితే ఆ సదరు వ్యక్తి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు యొక్క నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క తీర్పుని సమర్థిస్తూ ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే, 1950 రాజ్యాంగ ఆర్డర్ ప్రకారం మతం మారితే రిజర్వేషన్లు అనేవి రద్దు అవుతాయి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ 1950 రాజ్యాంగం యొక్క ఆర్డర్ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. ఈ 1950 రాజ్యాంగం యొక్క ఆర్డర్ ఏం చెప్తుందంటే, మతం కనుక మారితే రిజర్వేషన్లు అనేవి రద్దు అవడం జరుగుతుంది. అయితే ఈ రిజర్వేషన్లు అనేవి హిందూ మతంలో మాత్రమే, హిందూ మతంలో ఉన్న కులాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి. అంటే పూర్వం రోజుల్లో హిందూ మతంలో ఈ కులాలు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు అనే కులాలు ఉన్నాయి. అప్పట్లో ఈ ఎస్సీ కులానికి సంబంధించి కొంత వివక్షత, సమాజంలో వివక్షతలు చూపించడం, అంటే అంటరానితనం అని, లేకపోతే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఊర్లో గుడిలోకి రానివ్వకపోవడం కానీ, ఇలాంటి వివక్షతలు అనేవి పూర్వకాలంలో ఉండేవి. కాబట్టి వాళ్ళకి కొంత రిజర్వేషన్ కనుక కల్పిస్తే సామాజికంగా, ఆర్థికంగా లేదా విద్యాపరంగా వాళ్ళకి కొంత బెనిఫిట్ అనేది జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్లు వాళ్ళకి కల్పించాలని చెప్పి 1950 ఆర్డర్ అనేది చెప్తుంది. అయితే ఆర్డర్ ప్రకారం ఏం చెప్తుంది అంటే, కుల వ్యవస్థ అనేది హిందూ మతంలో మాత్రమే ఉంది. కాబట్టి హిందూ మతం కాకుండా ఈ కులాలకు చెందిన వారు వేరే మతంలోకి కన్వర్ట్ అయితే ఆ మతంలో కుల వ్యవస్థ లేదు. కాబట్టి కులాల ఆధారంగా వచ్చిన ఈ రిజర్వేషన్లు అనేవి పూర్తిగా రద్దవుతాయి అని చెప్తుంది. అలాగే 1950కి నుంచి హిందూ మతంకి ఈ రిజర్వేషన్లు వర్తించాయి. అలాగే 1956 నుంచి బౌద్ధ మతానికి, సిక్కు మతానికి కూడా ఈ రిజర్వేషన్లు అనేవి, ఈ కుల వ్యవస్థ అంటే క్రిస్టియన్ మతం కనుక మారితే, హిందూ మతంలో ఉన్నవారు బౌద్ధ మతంగా మారినా లేదా సిక్కు మతంలోకి మారితే ఈ రిజర్వేషన్లు అనేవి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కానీ క్రిస్టియన్ మతంలోకి, అలాగే ఇస్లామిక్ మతంలోకి మారితే మాత్రం ఈ రిజర్వేషన్లు అనేవి రద్దు చేయాలి అని చెప్పి 1950లో ఉన్న ఆర్డర్ అనేది చెప్తుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పు అనేది కొత్త తీర్పేం కాదండి, పాత తీర్పే. ఇంతకు ముందు నుంచి కూడా బీసీ ఎవరైనా ఒక ఎస్సీ కనుక క్రిస్టియన్లోకి మారితే వాళ్ళ యొక్క స్టేటస్ అనేది బీసీసీగా పరిగణించాలని చెప్పి ఇంతకు ముందు నుంచి కూడా రిజర్వేషన్స్ అనేవి ఈ కాన్సెప్ట్ అనేది ఉందండి. అయితే ఇది సంచలనమైన తీర్పు ఎందుకు అంటున్నామంటే, మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారా అనే చాలామందికి మనకి డౌట్స్ అనేవి ఉన్నాయండి. మతం ఎవరైతే ఎస్సీ కులానికి చెందిన వారు మతం క్రిస్టియన్ మతంలోకి కానీ, ఇస్లామిక్ మతంలోకి కానీ మారితే వాళ్ళ యొక్క రిజర్వేషన్లు అనేవి రద్దవుతాయి. అయితే ఈ పర్టికులర్ ఇష్యూ అనేది మన బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ వర్తిస్తుందా అని అంటే, కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఇది కేవలం ఎస్సీ కులంలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. బీసీలకు కానీ, లేకపోతే ఎస్టీలకు కానీ, ముఖ్యంగా ఎస్టీలకు వర్తిస్తుందా లేదా అని అంటే, ఎస్టీలకి
ట్రైబల్ అనే ఒక గుర్తింపు అనేది ఉంటుంది కాబట్టి ఆ గిరిజనులు అనే ఒక గుర్తింపు ఉన్నంత వరకు వాళ్ళకి రిజర్వేషన్ల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి ఈ పర్టికులర్ తీర్పు న్యాయ నిపుణులు అనేవారు మనకి చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.